అధ్యక్ష 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 మాట్లాడితే ఎవరు మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారి పైన ఆడిపోసుకోవడం తప్ప, మా ముఖ్యమంత్రి గారి పైన ఈర్ష్య ద్వేషభావంతో మాట్లాడడం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని విమర్శించేటువంటి మాటలు సరికాదని మాట సందర్భం చెప్తూ, ఈరోజు బడ్జెట్ పద్దులో భాగంగా వారికి అవకాశం వచ్చినప్పుడు వారి సూచనలు సలహాలు ఇస్తే తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సన్నపు వడ్లకు 1200 కోట్లు మేము ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన సందర్భాన్ని కూడా వారు తప్పుపడితే ఎట్లా అధ్యక్ష? బోగస్ అనే మాట తప్పు. ఈరోజు వరేస్తే ఊరన్నది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. వరేస్తే ఊరన్నది బీఆర్ఎస్ పార్టీ. వ్యవసాయం దండగా అన్నటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్ష. ఈరోజు వ్యవసాయం పండుగ అనేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులకు మేలైనటువంటి కార్యక్రమాలు ఆనాడు జనైక్యంతో పాటు ఈరోజు కూడా అనేక ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకొచ్చేటువంటి ప్రాజెక్టులు కూడా మొదలెట్టి ముందుకు పోతున్నాం అధ్యక్ష. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 20,600 పైచిలకు కోట్లు రైతు రుణమాఫీ చేసినాం అధ్యక్ష. 25 లక్షల పైన 20 లక్షల పై కుటుంబాలకు చేసినాం. ఆ రోజు వాళ్ళు పావులా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి రైతులు పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు మేలు కార్యక్రమం చేసుకుంటూ పోతుంటాయి. ఈ నెల 31 రైతు భరోసా కూడా వేస్తాం. వారు ఏమంటారంటే రైతు బంధు రావడం లేదంటారు. రైతు భరోసా పేరు మార్చినాము. ఈ 31 తప్పనిసరి ఇస్తాం. వారు కూడా ఇచ్చిన హామీ కూడా తప్పటి విధంగా మాట్లాడి సరైనది. వారి విధానాలు వ్యవసాయ విధానంలో మా బడ్జెట్లో మా బట్టి గారు ప్రవేశపెట్టినటువంటి అంశంలో మాట్లాడుతూ సూచనలు సలహా ఇస్తే బాగుంటుంది అన్నటువంటిది నా యొక్క విజ్ఞప్తి అన్నమాట. సలహా చెప్తూ మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని తీసుకొని రావడము ఇది సరైనది కాదు. బోగస్ అనేటువంటి మాట్లాడు కూడా సరైనది కాదు. బోగస్ అనేది ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రైతులకు బోగస్ మాట చెప్పి ఈరోజు 10 ఏళ్ళ అధ్యక్ష ఒక విషయం చెప్పి ముగిస్తా. ఆ 10 సంవత్సరాలు వడగాన్ల వల్ల నష్టపోయిన రైతుకు అనాపైసీలు అధ్యక్ష. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేవాళ్ళం, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఎకరాకు 10,000 ఇస్తున్నాం అధ్యక్ష. ఈరోజు రైతుల కోసం చేసేటువంటి కార్యక్రమం మొదటి సంవత్సరంలో 60,000 పైచిలు కోట్లు రైతుల కోసం ఖర్చు చేసాం అధ్యక్ష. రైతులకు మేలైనటువంటి కార్యక్రమాల కోసం తీసుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వం అసలు పెటెంట్ హక్కు అని రైతుల పైన ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందక్క. సీతక్క గారు చెప్పింది కూడా అదే. ఈరోజు సీతక్క గారు కూడా ప్రతినిత్యం క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళని పట్టుకొని మీరు హైదరాబాద్ ఉంటున్నారని చెప్పండి ఎట్లా అధ్యక్ష? మేము సమావేశాలు ఉన్నప్పుడే హైదరాబాద్ ఉంటాం, ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం, రైతుల కష్ట సుఖాలు పాలు పంచుకుంటాం. భవిష్యత్తులో కూడా రైతులు రాజు చేసే విధంగా రైతన్న బాధవారు పై చేయి ఉండాలి, చేయి చాచి ఉండకూడదని చెప్పండి ఆనాడు కాంగ్రెస్ గారు రాజశేఖర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదాంట్లో భవిష్యత్తులో రైతులు రాజు చేయడంలో ఈ ప్రభుత్వం కృత్యతో ముందుకు పోతుంది అధ్యక్ష. ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ బడ్జెట్లో కూడా మేలైనటువంటి నిధుల్ని వ్యవసాయ శాఖకు కూడా కేటాయించి జరిగింది అధ్యక్ష.